వెల్కమ్ టు చెర్రీ ఫ్యాషన్ వరల్డ్. ఇప్పుడు వచ్చేసి మనము నార్మల్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ను ఇలా ఫోల్డింగ్స్ మనకు ఆపోజిట్లో ఉండేలాగా వేసుకోవాలి. ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఇక్కడైతే ఖర్చులో హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ కట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవును మార్కింగ్ చేద్దాము. ఇందుకోసం బ్లౌజ్ యొక్క మిడిల్ పాయింట్లో ఇలా పట్టుకొని ఇక్కడైతే మనము ఖర్చు కోసం ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడి నుంచి మనము బ్లౌజ్ యొక్క పొడవును మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే చేయాలి. ఈ కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు 1 ఇంచుకి పెంచమన్నారు. మనమైతే బ్లౌజ్ పొడవును మార్కింగ్ చేశాం కదా, షోల్డర్ కోసం జాయింట్ చేస్తాం కదా 1/2 ఇంచు ప్లస్ నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 1.5 ఇంచుకి మార్కింగ్ చేస్తున్నాను. మనకు ఇటు సైడ్ పొడవు ఎంత ఉందో సేమ్ ఆ చివరన కూడా పొడవును మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 16 ఇంచులు ఉంది కాబట్టి ఈ చివరన కూడా 16 ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఈ రెండింటిని కలుపుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్నాక ఇది బ్లౌజ్ యొక్క వెడల్పును మార్కింగ్ చేయాలి, అంటే నడుము లూజును మార్కింగ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి బిగినర్స్ అయితే కన్ఫ్యూజ్ కాకుండా ముందు మనము 1/2 ఇంచుకు మార్కింగ్ చేసాం కదా, ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకుంటేనే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారండి. ఇప్పుడు వచ్చేసి మనము కొలత బ్లౌజ్ను తీసుకొని ఇలా 2 జాయింట్స్ ఉంటాయి కదా, సైడ్ జాయింట్స్ దగ్గర ఇలా పెట్టుకొని కరెక్ట్గా పట్టుకుంటే ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక మనం వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్లో ఇలా టక్స్లు వస్తాయి కదా, చూడండి ఇలా ఈ టక్స్ల కోసం అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చుల కోసం 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనము చంక డౌన్ను మార్కింగ్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి కొలత బ్లౌజ్ను తీసుకొని ఇక్కడి నుంచి మనము ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా ఇలా పెట్టుకొని ఇక్కడ ఉంటుంది కదా హ్యాండ్ జాయింట్ ఉంది కదా షోల్డర్ చంకలో, అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకుందాం. అలాగే ఈ మార్కింగ్ స్ట్రైట్గా ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్నాక నేను వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి దీనికి 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాక మనము మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇదే మార్కింగ్ని ఇక్కడ కూడా ఇలా 5.5 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి లైన్ డ్రా చేయాలి. స్ట్రైట్గా ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా పెట్టేసుకొని లైన్ డ్రా చేయాలి.
ఇప్పుడు ఈ మార్కింగ్ని ఈ లైన్ను కలుపుకుంటూ కూడా లైన్ను డ్రా చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఈ మిడిల్ పాయింట్లో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఇది 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి షోల్డర్ జాయింట్ 1/2 ఇంచ్ అన్నాను కాబట్టి ఇక్కడ 1/2 ఇంచుకు, అలాగే ఇటు సైడ్ కూడా 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుకుంటున్న లైన్ డ్రా చేయాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఈ స్కేల్ అయితే ఇలా రౌండ్ షేప్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పర్చేస్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్నాక కొలత బ్లౌజ్ను తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఈ షోల్డర్ ఇక్కడ చంక లూజును మనము కొలిచేటప్పుడు ఫ్రంట్ పార్ట్తో అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం మళ్ళీ 1/2 ఇంచు లోపలికి తీసేస్తాం కాబట్టి లోతు చెక్ చేయకూడదు. ఎప్పటికైనా సరే బ్యాక్ పార్ట్ను మాత్రమే తీసుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువగా వస్తుంది కాబట్టి మనము ఈ మార్కింగ్ అనేది 1.5 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 1.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువలు వస్తే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మనము ఎక్కడికైతే మార్కింగ్ చేసామో కరెక్ట్గా ఆ మార్కింగ్ మీదనే మనము చెక్ చేయాలి. ఇదైతే కరెక్ట్గానే ఉందండి. ఇక్కడికి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో టక్స్లు వస్తాయని చెప్పాను కదా, కాబట్టి మనము ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి మనము ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం ఖర్చుల కోసం పెట్టింది కొలవకూడదు. ఓన్లీ మనము ఎక్కడికైతే టక్స్ కోసం ఎక్స్ట్రా 1 ఇంచుకి పెట్టామో అక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఈ మిడిల్లో ఒక పాయింట్ వస్తుంది కదా, అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడైతే ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా. ఇలా డ్రా చేసుకున్నాక ఈ టక్స్ పొడవు వచ్చేసి ఇక్కడి నుంచి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కింది వైపున వచ్చేసి ఇటు సైడు 1/2 ఇంచుకి, ఇటు సైడు 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్లను కలుపుకుంటూ లైన్స్ని అయితే డ్రా చేయాలి. కొంచెం కొంచెంగా ఈ లైన్లోకి కలిపేసుకోవాలి. ఇప్పుడు చంక లూజు మనకు సైడ్ జాయింట్స్ దగ్గర అయిపోయింది కదా, బ్యాక్ నెక్ను మార్కింగ్ చేసుకోవాలి. ఇందుకోసం ఫస్ట్ అయితే కొలత బ్లౌజ్ని తీసుకొని ఈ 2 షోల్డర్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఇలా పట్టేసుకోవాలి. ఈ 2 షోల్డర్ జాయింట్స్ పొడవుని ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి.
ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ లోపలికి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా 1/2 ఇంచ్ ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి. ఆ మార్కింగ్ దగ్గరికి కుట్టు ఇక్కడికి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాక ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక బ్యాక్ నెక్ పొడవును మార్కింగ్ చేయాలి. ఇందుకోసం ఇలా 2 షోల్డర్ జాయింట్స్ పట్టుకుంటే మనకు ఇలా మిడిల్లో వస్తుంది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్కి, అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాకి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ ఒక లైన్లో డ్రా చేద్దాం. ఇలా డ్రా చేసుకున్నాక మనము కొలత బ్లౌజ్తో కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇలా 2 షోల్డర్ జాయింట్స్ని పట్టుకొని ఎక్కడికి వస్తుందో ఒకసారి చెక్ చేసుకుందాం. కరెక్ట్ ఇక్కడ మనము మార్కింగ్ చేసాం కదా 1/2 ఇంచ్కి, అక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి మనము పైన అయితే ఇక్కడ 2 1/2 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు కలుపుకొని 2 3/4 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుకుంటూ లైన్లో డ్రా చేద్దాం. ఇక్కడ ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేయాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ వెంట కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ను కట్ చేసుకుందాం. మనము ఒకవైపు అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇంకోవైపు చివరన హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇందుకోసం వచ్చేసి మనము క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాక ఈ చివరన వచ్చేసి హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి మనము దీన్ని హెమ్మింగ్ కోసం లోపలికి మడుస్తాం కాబట్టి నేనైతే 3/4 ఇంచుకి మార్కింగ్ చేస్తున్నాను, లేదంటే 1 ఇంచుకి మార్కింగ్ చేసుకుందాం. ఈ చివరన కూడా ఇలా 1 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే ఒక లైన్ను డ్రా చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్ పొడవును మార్కింగ్ చేసుకోవాలి. ఇందుకోసం కొలత బ్లౌజ్ను తీసుకొని ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేయాలి. ఈ కస్టమర్ అయితే బ్లౌజ్ పొడవును పెంచమన్నారు కాబట్టి నేను 8.5 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ జాయింట్స్ 1/2 ఇంచు కలిపి 9 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలాగే ఈ చివరన కూడా 9 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. మనం ఎక్కడైతే 1 ఇంచ్కి మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుకుంటూ లైన్లో డ్రా చేసుకోవాలి. నేను వచ్చేసి ఈ బ్లౌజ్కు హ్యాండ్ లోతులో 3.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఈ చివరన మార్కింగ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటాను. ఇప్పుడు హ్యాండ్ లూజును ఇలా తీసేసుకొని కరెక్ట్ ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ నుంచి చివరికి ఒక మార్కింగ్ చేయాలి. అలాగే ఇక్కడ కూడా
ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ యొక్క చంక లోతును మార్కింగ్ చేశాం కదా, ఇక్కడికి కొలత బ్లౌజును తీసుకొని మనము ఇక్కడ 1/2 ఇంచుకి మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడికి ఒక మార్కింగ్ అయితే చేయాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి మనము ఆర్మ్ హోల్ షేప్ను డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే ఫస్ట్ ఇలా 1.5 ఇంచుకి మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇలా ఆర్మ్ హోల్ షేప్ను చిన్నగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ ఖర్చు కోసం 1.5 ఇంచుకి మార్కింగ్ చేశాను కాబట్టి బ్యాక్ పార్ట్కు ఇక్కడ కూడా 1.5 ఇంచుకు, అలాగే ఇక్కడ కూడా 1.5 ఇంచుకు, ఇక్కడ వచ్చేసి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి 1.5 ఇంచుకు, అంటే కొంచెం తక్కువగా ఉంది, ఏం కాదు. సో ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఫస్ట్ మనము లైన్ డ్రా చేయాలి. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఈ హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడైతే ఒక టక్స్ను పెట్టుకోవాలి. ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ను ఇలా కట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఓపెన్స్ మన వైపు ఉండేలాగా వేసుకోవాలి. ఇలా ఈ 2 ఓపెన్స్ మన వైపు ఉండేలాగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని ఇలా పెట్టుకున్నాక ఈ మార్కింగ్స్ వెంట మనము లైన్స్ను డ్రా చేసుకోవాలి. అలాగే ఇటు సైడు ఇలా డ్రా చేసేటప్పుడు అస్సలు కదపకూడదు. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ ఇలాగే ఈ లైన్ ఇలా పొడిగించుకోవాలి, ఎందుకంటే మనం 1/2 ఇంచు లోతు తీస్తాం కాబట్టి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ను తీసేద్దాం. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, మనమైతే ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్లో డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఈ లైన్ ఇక్కడికి లోపలికి పొడిగించుకుందాం. మనకు ఇది ఉంది కదా, ఈ లైన్ నుంచి 1/2 ఇంచు లోపలికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము ఖర్చుల కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రాకి మార్కింగ్ చేసాం కాబట్టి ఇక్కడ 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ చేయాలి. ఇక్కడ మనము షోల్డర్ జాయింట్ కోసం 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనము ఇక్కడ నెక్ పొడవు కోసం 6 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ మనము 2.5 ఇంచులు తీసుకున్నాము కదా, సేమ్ అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచు కలిపి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కొలత బ్లౌజ్ని తీసుకొని చెక్ చేయాలి. ఎప్పుడైనా సరే మనము చెక్ చేసేటప్పుడు హుక్స్ పట్టి వైపు ఉంటుంది కదా, ఈ బ్లౌజ్కి అయితే ఇటు సైడ్ ఉంది కాబట్టి నేను దీన్ని తీసుకొని మాత్రమే చెక్ చేస్తున్నాను. ఎక్కడైతే షోల్డర్ జాయింట్ చేసామో అక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేయండి. కరెక్ట్గా ఉంది కాబట్టి. అలాగే మనము కింది వైపున 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా 2 ఇంచెస్కి మార్కింగ్ చేయాలి. ఇలా ఈ 2 మార్కింగ్లను కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్టులు వస్తాయి కాబట్టి మనం ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేయాలి. అలాగే ఖర్చుల కోసము ఇక్కడ మనము డాట్ వేస్తాం కదా, అది 1 ఇంచ్ ఉంటుంది కాబట్టి 1.5 ఇంచ్ కిందికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్ నుంచి మనము ఇక్కడ రావాలి కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి అయితే ఎక్కడికి వస్తుందో మనకు ఇటు సైడ్ తీసుకోండి. ఇక్కడ షోల్డర్ జాయింట్కి 1/2 ఇంచ్ కాబట్టి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఉంది కదా, కానీ దీనికంటే ఒక 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ అయితే చేయాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ను ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేయండి. ఇప్పుడు మనము మెయిన్ డాట్ యొక్క పొడవును మార్కింగ్ చేయాలి. కొలత బ్లౌజ్ని తీసుకొని ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ షోల్డర్ జాయింట్లో పట్టుకొని కరెక్ట్గా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వచ్చింది కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ వెంట కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి.